ఫ్రెండ్స్ టెక్నోస్ 2027 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న నైట్ యాపిల్ ఈవెంట్ జరిగింది. దీని గురించి కంప్లీట్ సపరేట్గా వీడియో కూడా చేశాను నేను. ఐఫోన్స్లో ఏమేమి చేంజెస్ చేశారు అండ్ వాచ్ కానీ అండ్ ఎయిర్పాడ్స్ Pro 3 మొత్తం కంప్లీట్ ఎవ్రీథింగ్ అయితే ఆ వీడియోలో కవర్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా చెక్ చేయకపోతే వీడియో లింక్ ఇక్కడ వదిలేస్తాను కార్డ్స్లో, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడతా. వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. సో మళ్ళీ ఇప్పుడు యాపిల్ ఈవెంట్ గురించి ఏం చెప్పను. దానిలో ఒకటి మిస్ అయింది ఏంటంటే బ్యాటరీ కెపాసిటీలు అప్పుడు మనకు బయటికి రాలేదు. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీలు బయటకు వచ్చినాయి. iPhone 17 బ్యాటరీ కెపాసిటీ 3692 mAh ఉంది. అదే మనం లాస్ట్ జనరేషన్ iPhone 16 చూసుకుంటే 3561 mAh ఉండేది. నెక్స్ట్ iPhone Air వచ్చేసరికి 3149 mAh బ్యాటరీతో వస్తుంది. నార్మల్ రూమర్స్ ప్రకారం ఇది 2900 అనుకున్నాం మనం, కాకపోతే ఇది 3149 mAh తో వస్తుంది. అండ్ మెయిన్ చేంజ్ వచ్చేసరికి iPhone 17 Pro బ్యాటరీ కెపాసిటీ చాలా వరకు పెంచారు. 18% జంప్ అయింది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. iPhone 16 Pro జస్ట్ మనకి 3582 mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి 17 Pro 4252 mAh బ్యాటరీతో వస్తుంది. ఆల్మోస్ట్ 700 mAh బ్యాటరీ పెంచారు. ఇంకా Pro Max విషయానికి వస్తే 17 Pro Max బ్యాటరీ కెపాసిటీ 5088 mAh బ్యాటరీ ఉంది. లాస్ట్ జనరేషన్ 16 Pro Max లో చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ 4682 mAh ఉంటుంది. ఈసారి మొత్తం డిజైన్ చేంజ్ అయిపోయింది. వీళ్ళు బ్యాటరీకి ప్లేస్ దొరికినట్టు చెప్తున్నారు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేశారు Pro మోడల్స్ లో. ప్రైజెస్ కూడా ఒకసారి మళ్ళీ చెప్తే, ఇప్పుడు అన్ని మనకు వచ్చే ఫోన్స్ అని 256GB బేస్ మోడల్తో వస్తుంది, 128GB అయితే ఉండవు. iPhone 17 256GB ప్రైస్ 82900 రూపాయలు. iPhone Air వచ్చేసరికి ప్రైస్ 119,900 రూపాయలు. iPhone 17 Pro వచ్చేసరికి 134,900. 17 Pro Max వచ్చేసరికి 149,900 రూపాయలు. సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి ఇండియాలో సేల్కి అయితే రాబోతున్నాయి. సెప్టెంబర్ 12వ తారీఖు ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే చెప్పా కదా, వీడియో చెక్ చేయండి. ఈరోజు మార్నింగ్ పెట్టింది. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ మీద ఆఫర్స్ ని రివీల్ చేసింది. నిన్న midnight 12కి వీళ్ళు ఆఫర్స్ అయితే రివీల్ చేశారు. మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 9 జస్ట్ మీకు 35,999కి వస్తుంది. అండ్ 1000 రూపాయలు ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రకటించారు దీని మీద. అంటే 34,999 రూపాయలు వీళ్ళు అక్కడ బ్యానర్స్ వేస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ కూడా మంచి డీల్కి వస్తుంది, పిక్సెల్ 9 Pro ఫోల్డబుల్ ఫోన్ పిక్సెల్ది 105,000 రూపాయలకే వస్తుంది. ఇంతకుముందు ఇది 170,000 అట్లా లాంచ్ అయింది. ఇప్పుడు 104,999 రూపాయలకి వస్తుంది. 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. 99,999 రూపాయలకి ఫోల్డబుల్ ఫోన్ గూగుల్ నుంచి వస్తుంది. ఈ రెండు డీల్స్ బాగా అనిపించింది నాకు. మిగతా డీల్స్ కూడా ఒకసారి చూద్దాం. పిక్సెల్ 7 మీద కూడా ఆఫర్ ఇస్తున్నారు. 27,999 పిక్సెల్ 7 వస్తుంది. పిక్సెల్ 8 వచ్చేసరికి 29,999కి వస్తుంది. ఇవి తీసుకునే బదులు కొద్దిగా యాడ్ చేసుకుని పిక్సెల్ 9కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఒకవేళ మీకు ప్రో మోడల్ కావాలనుకుంటే పిక్సెల్ 8 Pro ఉంది కదా, ఇది తక్కువ రేట్కి వస్తుంది. 45,000కి అయితే పిక్సెల్ 8 Pro అయితే వస్తుంది. దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. బేస్ మోడల్స్లో మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు, దీనిలో అయితే ఉంటాయి. ఇవి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ మీద ఆఫర్స్ అయితే. ఒకవేళ మీరు పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే పిక్సెల్ 9 కానీ ఫోల్డబుల్ ఫోన్ కానీ ఇవి మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనం OnePlus నుంచి డీసెస్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే OnePlus హై రిఫ్రెష్ రేట్ని టార్గెట్ చేస్తుంది. OnePlus 15 వస్తుంది. OnePlus 15లో మీరు 200 Hz కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ చూస్తారంటే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మార్కెట్లో 180 Hz రిఫ్రెష్ రేట్ ఫోన్ అయితే ఉంది. Asus నుంచి Asus ROG 9 Pro ఉంటుంది. దానికన్నా ఎక్కువ రిఫ్రెష్ రేట్తో OnePlus ఫోన్ తీసుకొని వస్తున్నట్లుగా డీసీఎస్ చెప్తున్నాడు. OnePlus 15లో ఇది 1.5K డిస్ప్లేతోనే వస్తుంది, కాబట్టి హై రిఫ్రెష్ రేట్తో వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL 32" QLED టీవీ నార్మల్గా ఇది ప్రైస్ వచ్చేసరికి 11,990 రూపాయలు ఉంటుంది. దీని మీద 1000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 1000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 9,990 రూపాయలకి టీవీ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి డీల్ వచ్చేసరికి ల్యాప్టాప్ మీద ఉంది. ఏసర్ ల్యాప్టాప్ i3 13th జనరేషన్ ప్రాసెసర్, 16GB RAM 512GB SSDతో వస్తుంది. ఇది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 25,980 రూపాయలకి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 2,010 రూపాయలు ICICI అండ్ యాక్సిస్ కార్డ్స్ మీద వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్తో కూడా ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ పవర్ బ్యాంక్ ఒక టీస్ చేస్తుంది. అంటే టీస్ చేయలేదు, బయటకు వచ్చినాయి రూమర్స్ ప్రకారం. నథింగ్ ఒక పవర్ బ్యాంక్ వర్క్ చేస్తుంది. దీని పేరు నథింగ్ పవర్ 1 అని చెప్పేసి బాగా రూమర్స్ వచ్చినాయి. దీని కూడా గ్లిఫ్ లైటింగ్ అవన్నీ ఉన్నాయి. రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేసింది నథింగ్. దీనిలో కాల్పి చెప్తున్నాడు పవర్ బ్యాంక్ అయితే వీళ్ళు ప్లాన్స్ ఉన్నాయి వాటిని డ్రాప్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే అంత డ్యూరబుల్ లేదు పవర్ బ్యాంక్ మేము తయారు చేసింది. సో అందుకే మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు, వీటన్నిటిని స్క్రాప్ చేసేసాము. సో నథింగ్ పవర్ బ్యాంక్ అయితే ఇప్పుడప్పుడే తీసుకురాదన్నట్లుగా కాల్పి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో జపాన్కి చెందిన రీసెర్చర్స్ 2013 నుంచి ఒక రీసెర్చ్ చేస్తా ఉన్నారు. ఇది అద్భుతమైన రీసెర్చ్ అని చెప్పొచ్చు. చాలా మంది చేదు జ్ఞాపకాలు ఉంటాయి అనమాట. అంటే ప్రీవియస్ గా ఏదో ఒకటి ఉంటాయి, వాటిని మర్చిపోవాలనుకుంటూ ఉంటారు. కానీ అవి మర్చిపోలేకుండా ఏదో దానికి బానిస అవ్వడం, మందుకో లేకపోతే సరిగ్గా నిద్రపోకపోవడము, వాళ్ళు అవే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు కదా.
సో ఇట్లాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని వీళ్ళు 2013 నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే మన జ్ఞాపకాలని ఎరేజ్ చేయడం అనమాట. మన ఏవైతే మెమరీస్ ఉంటే వాటిని తుడిచేయడం. సో ఇది చేయగలిగితే చాలా బాగుంటుంది కదా, వినడానికి చాలా బాగుంది. వీటిని వీళ్ళు ప్రెజెంట్ అయితే ఎలకల మీద ప్రయోగించారు. ఎలకకి ఒకటి ట్రైనింగ్ ఇచ్చారనమాట, లివర్ ని లాగడం. లివర్స్ అంటే మీరు కరెంట్ మెయిన్లు ఇట్లాంటి చూస్తుంటారు సినిమాల్లో, అట్లాంటి అనమాట. లివర్ లాగడం దానికి నేర్పించారు. తర్వాత దాన్ని బ్రెయిన్ లో నుంచి ఎరేజ్ చేశారు. మెమరీని ఎరేజ్ చేసిన తర్వాత అది మర్చిపోయింది, లివర్ పుల్ చేయడమే మర్చిపోయింది అది. సో ఇది పనిచేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. దీన్ని మనుషుల మీద ప్రయోగిస్తామని చెప్తున్నారు. దీనికోసం వీళ్ళు ఒక చిప్ అయితే పెడతారు బ్రెయిన్ కి. దానికి ఆప్టికల్ ఫైబర్ తో మన బ్రెయిన్ లో మెమరీస్ స్టోర్ అయి ఉంటాయి, మన బ్రాంచెస్ లాగా వాటిని ష్రింక్ చేస్తారు, ఎరేజ్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఏ మెమరీ అయితే వీళ్ళు ఎరేజ్ చేయాలనుకుంటున్నారో అవి అయితే ఎరేజ్ చేయగలరు అన్నట్లు చెప్తున్నారు. ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి, ఇది చాలా మందికి ఒక వరం అని చెప్పొచ్చు. ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, మొత్తం మర్చిపోయాం అనుకోండి, గజిని అయిపోతాం. చెప్పండి. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే గౌతమ్ అడుగుతున్నారు, వివో X200FE లేకపోతే IQ 30 రెండిట్లో ఏం తీసుకోవాలి, కెమెరా హై ప్రయారిటీ అంటున్నారు, ప్రాసెసర్ కూడా బాగుండాలి అంటున్నారు. మీరు రెండిట్లో ఒకటి డిసైడ్ అవ్వాలి. మీరు గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలి అనుకుంటే IQ 13కి వెళ్ళిపోండి కళ్ళు మూసుకొని. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అంటే మాత్రం X200FE మీకు మంచి ఆప్షన్. నెక్స్ట్ మనకు OpenAI నుంచి OpenAIకి చెందిన చాడ్ నెల్సన్, ఇతను OpenAIలో పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒక 30 మెంబర్స్ టీమ్ కలిసి కొన్ని డ్రాయింగ్స్ వేశారు. డ్రాయింగ్స్ వేసేసి ఆ డ్రాయింగ్స్తో ఒక 5 నిమిషాల వీడియో క్రియేట్ చేశారు. AI వీడియో. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తుంది AI వీడియోనే. ఒకవేళ మీరు కావాలనుకుంటే కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే ఫ్యూచర్లో ఇది చాలా వరకు మూవీ బడ్జెట్ని సేవ్ చేస్తుందని చెప్తున్నారు. మూవీ ఇప్పుడు బడ్జెట్కి ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంటారు ఒక సీన్ తీయడానికి. అట్లాంటివి ఏఐతో మనం క్రియేట్ చేయొచ్చు, ఒరిజినల్ చూసినట్లే ఉంటుంది చూడడానికి అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. సో వీటి మీద వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇట్లాంటి మనం చాలా చూస్తాం. AI ఫిలిమ్స్ కూడా ఫ్యూచర్లో వస్తాయి. మీకు January 26కి ఇండియాలో కూడా ఒక ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతుంది. కంప్లీట్గా AIతోనే తీశారు. మనుషులు కానీ ఎవ్వరు ఏముండవు, కెమెరాలు ఏముండవు, కంప్లీట్ AIతో తీసిన సినిమా ఇది. సినిమా కూడా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మీద ఉంటుంది. మిస్టరీ ఉంటుంది కదా, దానికి సంబంధించి అయితే ఉంది. 2026 January 26కి సినిమా అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో దేశవ్యాప్తంగా VoNR సర్వీసెస్ ఎనబుల్ చేసినట్టు చెప్తున్నారు. ఇదే బిగ్గెస్ట్ రోల్ అవుట్ అని చెప్తున్నారు. ప్రపంచంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇంత వైడ్ నెట్వర్క్ మీకు VoNR సర్వీసెస్ రోల్ అవుట్ చేయడం. VoNR అంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో. మనం VoLTE విని ఉంటాం. VoLTE అంటే 4G నెట్వర్క్ మీద మనం వాయిస్ కాల్ చేయడం. VoNR అంటే 5G నెట్వర్క్ మీద మనం వాయిస్ కాల్ చేయడం అనమాట. దీని అయితే జియో ఎప్పుడు దేశవ్యాప్తంగా రోల్ అవుట్ చేసినట్టు చెప్తున్నారు VoNR సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి నవ్య నాయర్ అని చెప్పి మలయాళం యాక్ట్రెస్. ఈమె రీసెంట్ గా ఆస్ట్రేలియా అయితే వెళ్ళింది. ఆస్ట్రేలియాలో వెళ్ళింది, ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టింది. ఈమెకి 1,14,000 రూపాయలు ఫైన్ వేసి చేతిలో పెట్టారు. 28 రోజుల్లో మీరు కట్టాలి అని చెప్పేసి చెప్పారు ఆమెకి. ఎందుకు ఏమో ఫైన్ వేశారంటే, ఈ ఫోటోలో మీరు చూడొచ్చు, ఏమో మల్లెపూలు పెట్టుకొని వెళ్ళింది. మల్లెపూలు పెట్టుకుని వెళ్తే తప్పేందని చెప్పేసి మీకు అనవచ్చు. అక్కడ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆస్ట్రేలియాలో మీరు మల్లెపూలు కానివ్వండి, కూరగాయలు, లేకపోతే మాంసం కానివ్వండి, గుడ్లు, తేనె, ఇట్లా చాలా విత్తనాలు ఇట్లాంటివి ఏమి తీసుకెళ్ళకూడదు అనమాట. సో వీళ్ళు ఏంటంటే పూలు వీటి నుంచి పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది, కొన్ని తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ పంట నష్టం వెళ్తుంది ఆ తెగుల వల్ల అని చెప్పేసి వీళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాటిస్తూ ఉంటారు. అందుకే ఆస్ట్రేలియాలోకి ఇవన్నీ తీసుకెళ్ళడానికి అయితే ఉండదు, నిషేధం అనమాట. ఒకవేళ మీరు పొరపాటున తీసుకెళ్తే కఠిన చర్యలు అయితే ఉంటాయి, మరి ఇట్లా ఫైన్స్ అయితే వేస్తారు. ఒకవేళ మీరు ఆస్ట్రేలియా ప్లాన్స్ ఉంటే మాత్రం ఇలాంటివి మాత్రం తీసుకెళ్ళండి. ఇదే విధంగా న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. యాపిల్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.